ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజీలో జాతీయ ఫార్మసీ వారోత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. వారం రోజుల పాటు జరిగిన ఉత్సవాల సందర్భంగా వివిధ పోటీల్లో గెలిచిన విజేతలకు బహుమతులను అందజేసి అభినందించారు. స్థానిక బురిపాలెం రోడ్డులోని ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజీలో 63వ జాతీయ ఫార్మసీ వారోత్సవాలు శనివారంతో ముగిశాయి. వారం రోజుల పాటు నిర్వహించిన జాతీయ ఫార్మసీ వారోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చేబ్రోలు హనుమయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సూర్యదేవర విద్యాధర, ఫార్మర్ ఐపీఎస్ఎస్ఎఫ్ నేషనల్ చైర్పర్సన్ ఇల్లా ప్రజ్ఞ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ కె వెంకటరమణ అధ్యక్షత వహించారు. మారుమూల గ్రామాల్లో నివసించే ప్రజలకు ఫార్మాసిస్టులు అవగాహన కల్పించాలని క్యాంపులు, ర్యాలీలు, ఉచిత బీపీ టెస్టులు నిర్వహించడంతో వారికి కొంత అవగాహన కల్పించారని తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహించడానికి సహకరించిన కళాశాల చైర్మన్ అన్నాబత్తుని శివకుమార్కు ధన్యవాదాలు తెలిపారు. డాక్టర్ సూర్యదేవర విద్యాధర మాట్లాడుతూ హెల్త్ కేర్ టీం అంటే డాక్టర్, నర్స్, ఫార్మాసిస్ట్, సభ్య బృందం అని చెప్పారు. ఇది ఒక ఛాలెంజ్గా ప్రతి ఫార్మాసిస్ట్ తీసుకొని ప్రజలలో అవగాహన కల్పించి ప్రతి సామాన్య వ్యక్తి ఆరోగ్య సమస్యలు తెలుసుకునేలా చేయాలని చెప్పారు. ఫార్మసీ అనేది ఒక నోబెల్ వృత్తి అని, అందులో ఫార్మసీ విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ప్రోత్సహించారు. ఇల్లా ప్రజ్ఞ మాట్లాడుతూ ఫార్మాసిస్టులు కెరీర్ను సవాలుగా తీసుకోవాలని సూచించారు. అనంతరం పోటీల్లో గెలిచిన విజేతలకు బహుమతులతో అభినందించారు. ఈ ముగింపు కార్యక్రమంలో ఐపీఏఎస్ఎఫ్ మెంటర్స్ జి నందగోపాలకృష్ణ, పి భార్గవి, ఐపీఏఎస్ఎఫ్ ఏఎస్ఎన్ ప్రెసిడెంట్ ఎస్ సునీల్, ఎన్ఎస్ఎస్ మొదటి విభాగం, రెండవ విభాగాల ప్రోగ్రామ్ ఆఫీసర్స్ టి జ్యోతిబసు, కె కళ్యాణ్ చక్రవర్తి, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు. ఈ ఏఎస్ఎన్ కాలేజ్ అనే ప్లాట్ఫామ్ మీద 2004 స్టార్ట్ అయిన అవర్ జర్నీ 20 ఇయర్స్లో ఎంతోమంది విద్యార్థులు ఆల్మోస్ట్ రీసెంట్గా 2 days బ్యాక్ భానుమతి మేడం గారు రెడ్ క్రాస్ చైర్మన్ ఆమె చెప్పి ఏం చెప్పారు, మీ స్టూడెంట్లు ప్రతి చోట ఉన్నారు సార్, నా దగ్గరికి వచ్చేస్తారు సార్, నేను వెళ్ళినప్పుడు కలిసి నుండి ఎక్కడ కొలుస్తారని చెప్పారు. అది నా గొప్పతనం కాదు, ఈ ఫౌండర్స్ ఆశయాలకు అనుగుణంగా ఈ ప్లాట్ఫామ్ ఉపయోగించుకుని అక్కడ దాకా వెళ్ళడం జరిగింది. విద్యార్థులందరూ మీకు స్మాల్ ఎగ్జాంపుల్, బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ ఇక్కడే చదివి, మాస్టర్ ఆఫ్ ఫార్మసీ చదివి, ఐపీఎస్ఎఫ్ స్టూడెంట్ నేషనల్ చైర్మన్ గా ఈ కళాశాల నుంచి వెరీ స్మాల్ విలేజ్ తెనాలి, చాలా చిన్న ఊరు, చిన్న మున్సిపాలిటీ, ఈ ప్లేస్ నుంచి నేషనల్ లెవెల్లో రిప్రజెంటేషన్ చేయడం అనేది యాజ్ ఎ మెంటర్గా గుడ్ అండ్ గ్రేట్ ఎవిడెన్స్. డాక్టర్ ఎస్ విద్యాధర్ ఐపీఏ ఎడ్యుకేషన్ డివిజన్ చైర్మన్గా ఉన్న టైంలో ఐపీఎస్ స్టూడెంట్గా మాస్టర్ గారిగా పనిచేయడం జరిగింది. మాస్టర్ గారు కానీ నేను కానీ ఎవరన్నా కానీ ఇక్కడ కూర్చుంటాకే అర్హత సాధించాలంటే కష్టపడితేనే వస్తుంది, కష్టపడింది ఏమీ రాదు అనే గుడ్ ఎగ్జాంపుల్. During the tuberculosis, the patient is about to take the medicines for minimum of 6 months, but due to inconvenience that is going to cause by antibiotics, they suddenly withdraw that. Due to that particular reason, that tuberculosis organism, Mycobacterium tuberculosis, is becoming sustainable into the body. It is going to reside into the body and it is not going to get cured. The ultimate cause is it lead to death of a patient. So to avoid and at the same time, a pitiable situation is in Andhra Pradesh or in our country. If you go to any medical shop and ask for amoxicillin, immediately the pharmacy store fellow used to give it without any prescription. Being a part of professional organization helped us in many ways. Personally, I experienced many things by being a part of IPA and IPASF, which transformed me into a better version of myself. So, one main thing I want to suggest to you all is that just be a part of all the professional organizations and get to know what's happening in them and be a part of that and show your active participation in all of them. Well, coming to the NPW, Think Health and Think Pharmacy. So as we all know that each and every drug
is a double-sided knife. Like it having its own advantages and disadvantages. So the main role of pharmacist is to make the people know about all the advantages and disadvantages and make them more aware about it. So as we all know that right from the inception of drug life until it saved the life of any human being, we have a lot of roles to play. Right from manufacturing, production and counseling, everything. So it's our responsibility to make the people aware about all these things and to play a crucial role in making their health better.